వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం మెంటెన్ కూర, పాలకూర, దొగ్గల కూర, రకరకాల ఆకుకూరలు ఉన్న ఈ పంటలో ఉన్నాం. మరి ఈ పంట మొత్తం ఇగో డ్రిప్ వేసి ఉంది. ఈ డ్రిప్పులల్లా ఈ పంట మొత్తం ఎండిపోయి ఉంది. ఎందుకు ఎండిపోవాల్సిన అవసరం వచ్చింది? ఇప్పుడే ఇంకా సమ్మర్ గిడే స్టార్ట్ కాలేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. మార్చి నెలనే ఈ విధంగా ఉంటే ముందు వీటి పరిస్థితి ఏంది ఇప్పుడు? అంటే దాదాపుగా ఈ రైతుకి ఇక్కడ 8 ఎకరాల ప్లాట్ ఉంది. ఇలా రకరకాల పంటలు పండిస్తున్నారు. అంటే సో ఇప్పుడు ఈ ఎకరాకు సంబంధించి, ఈ అర్ధ ఎకరాకు సంబంధించి ఈ పొలంలో మనం నిలబడి చూస్తున్నాం కదా. అంటే ఇప్పటికే ఈ పంట మొత్తం నాశనం అయిపోయినట్లే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఉండంగా మరి ఎందుకు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ బోర్గిడ వేసినట్లు ఉంది, ఇక్కడ బాయిగిడ ఇక్కడ కనిపిస్తుంది. సో మరి ఇవన్నీ ఉండంగా మరి పంట ఎందుకు ఎండిపోవాల్సి వచ్చింది ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఈ పంటకు సంబంధించిన, ఈ పొలానికి సంబంధించిన రైతు కూడా మనతో పాటు ఉన్నాడు. ఆయన ఇస్మాయిల్ అనే రైతు ఉంటాడు. ఈయన ఈ సాగు చేస్తుంటాడు ఈ పంటను. సో మరి ఆయనకు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ఇప్పుడు చేద్దాం. చెప్పండి ఇస్మాయిల్ గారు, మరి ఎందుకు ఇంకా ఇప్పుడు మార్చి నెలల్ని ఎందుకు ఈ పంట ఎండిపోవాల్సి వచ్చింది? కరెంటు ప్రాబ్లం వల్ల. కరెంటు అంటే మనకు ఇక్కడ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది, మనకు నోటీస్ లేదు. ప్రభుత్వం ఏమో ఉచిత కరెంట్ అంటది, ఇక్కడ ఉన్న వాళ్ళేమో నోటీస్ లేకుండా కరెంట్ కట్ చేసిండ్రు. 3 days కరెంట్ కట్ చేసిండ్రు. 3 days కరెంట్ కట్ చేసినాక మళ్ళీ మిగతా వాళ్ళకి అందరికి వేసిండ్రు. ఎవరెవరైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఇక్కడ ఒక 30 ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి, 30 మోటార్లు ఉంటాయి ఒక ట్రాన్స్ఫార్మర్కి. అందులో నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది కరెంటు పెట్టేసిండ్రు. వాళ్ళకి మాది మాత్రం జంపర్లు తీసేసిండ్రు. నేను చూపించమంటే జంపర్లు కూడా చూపిస్తా. జంపర్లు ఎగరిపించండి. మీరు కూడా కాంగ్రెస్ పార్టీగా పనిచేసారు కదా, కాంగ్రెస్ లో ఉన్నామని చెప్పారు కదా, మీరు పార్టీ కూడా అదని చెప్తున్నారు కదా. మీరు రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే నేను కింద కూర్చున్నా. రేవంత్ రెడ్డి ఉన్నాడు మాట్లాడేది. అంటే మన పార్టీలో ఉండి మనకే ప్రశ్నించే వాళ్ళు ఉంటే పార్టీలోకి వెళ్ళిపోండి. అయితే అది మేము చేస్తాము, ఇంకా టైం కావాలే మాకు. నువ్వు వచ్చి 100 రోజుల్లో చేస్తా అన్నోనివి ఇంకా ఎప్పుడు చేస్తావు? నువ్వు చెప్పిన మాటకి అడిగినాము. అంటే మంచి చేస్తే మంచి చెప్పాలి కానీ నువ్వు చెడు చేస్తే చెడు చెప్పొద్దాం మేము. ఇంకా నీతో ఉండేందుకు? బయటకు వచ్చేసినాక ఎదురు చెప్తున్నామని కరెంటు కోతలు, మళ్ళీ కరెంటు వేపించినాక మోటార్ కాలిపోయింది. ఇప్పుడు మేము ఇంట్లో పంటలు చేసుకోవాలి. నాతో ఒక 6-7 రకాల పంటలు ఉంటాయి. కూరలు ఉంటాయి, అల్లం ఉంది, మక్కు ఉంది, మామిడి తోటకి నీళ్ళు ఇడుచుకోవాలి. ఇప్పుడు మా ఇప్పుడు మామిడి తోటలకు ఖాతాలు వస్తాయి. ఇప్పుడు ఇది అన్ని సమస్యలు ఇవే. మొత్తం ఏమేమి పంటలు పెడతారు ఇస్మాయిల్ గారు మీరు? ప్రధానంగా ఇక్కడ ఏం పంటలు పండుతాయి? మరి ఇప్పుడు ఇంత బీడు ఎందుకు పడవలసి వస్తుంది? ఇంత ఎందుకు ఎండిపోయింది? ఇక్కడ మనకు ఇది ఆకుకూర కనిపిస్తుంది కదా, ఇది మొత్తం ఎండిపోయినట్లనే కనిపిస్తుంది. మెంటెం కూర మనకు మేము మెంతెం కూర, పాలకూర, దొగ్గల కూర, తోటకూర ఉంది, అల్లం ఉంది, మక్క ఉంది, టమాటా ఉంది. నీళ్లు మెయిన్ కారణం నీళ్లు, మళ్ళీ దానికి కరెంటు మెయిన్ ఇంపార్టెంట్. ఇది మా ఎర్ర భూమిలు. ఒక్క రోజు నీళ్ళు పెట్టకున్నా కానీ పంట నాశనం అయిపోతుంది. మన నీళ్లు లేకపోతే పోయినట్లనే. ఇక్కడ సమస్య మెయిన్ కరెంటు తక్కువ రావడం. ఒక ఫీజు ఎక్కువ వస్తే ఒక ఫీజు తక్కువ వస్తుంది, దాంట్లో మోటార్ కాలిపోతుంది. ఒక రోజులో మోటార్ చేసి ఇవ్వరు. ఇది సమస్య మొత్తం కరెంట్ వల్లనే వస్తుంది. అంటే ఇప్పుడు నీవు ఒక్క భూమికి అట్లా చేయవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు మీరు చెప్పినట్ల చుట్టుపక్కల అన్ని పొలాలు బాగానే ఉన్నాయి కదా. ఈ ముఖ్యంగా మా ఊర్లో 30 ఏళ్ళ రాజకీయము ఒక్కరు చెప్పినట్లనే వింటారు అంతే. ఇక్కడ మళ్ళీ ఏంటంటే మాది ఎట్లుంటుందంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు వెళ్ళడానికి ట్రై చేస్తారు అంతే. ఇప్పుడు అది మా లాంటి వాళ్ళకి తొక్కడానికి చూస్తారు. ఎందుకంటే మేము అడుగుతాము, యువతకు పైకి రానియొద్దు, యువత పైకి వస్తే ప్రశ్నిస్తుంది కాబట్టి మాకు పైకి రానియ్యరు. ఇక చదువుకున్నాము, ఏం చేస్తాం? ఇగో ఇవి చేసుకుందామంటే ఇవి చేసుకోనికి ఇవ్వకొచ్చిండ్రు. మరి రైతు భరోసా డబ్బులు పడ్డాయా? మరి నీకు సంబంధించి రైతు రుణమాఫీ అయిందా? రైతు రుణమాఫీ కాలేదు. రైతు రుణమాఫీ. రైతు భరోసా అంటారా, 3 ఎకరాలకు వేసినా అంటుండు. మనకైతే 2 ఎకరాలన్నర మా మమ్మీ వాళ్ళ పేరు పైన ఉంటుంది, దానికి పడ్డాయి. ఒకటి ఎగ్గేసి ఒకటి వేసిండ్రు. అంటే రెండే వేయాలి కదా, ఒకటి ఎగ్గొట్టేసిండ్రు. మొన్న పడ్డాయి 2 ఎకరాలన్నరకు పడ్డాయి అంతే, మిగతా దానికి పడలేవు. మాకు మా బాబాయ్ పేరు మీద కొంచెం భూమి ఉంటుంది, 40,000 ఉంది సార్. రుణమాఫీ 40,000 చేయలేరు. ఆ బ్యాంకులో అడిగితే సెక్యూరిటీకి అడుగుంట, సెక్యూరిటీ ఏమో మీ లిస్ట్లో పేరు వచ్చిందంటారు. ఇప్పుడు ఇంకెవరికి అడగాలి? ఆ లిస్ట్ మిగతా బ్యాంకుకి లిస్టు తీసుకోకపోతే లిస్టులో వచ్చినాయి కానీ మాతో పైసలు పడలేవు అంటుంటారు. మరి ఎట్లా చూడాలి? ఈ ప్రభుత్వ పాలన తీరు ఏ విధంగా ఉంది? ఎట్లా చూడాలి? ఇట్లా రైతుల పక్షం అనే ప్రభుత్వం మరి రైతులను ఇంత ఇబ్బంది పెడితే ఎట్లుంటుంది? ఇది రైతుల పరీక్షణ ప్రభుత్వం కాదు, ఇది బ్యాగులు మోసే ప్రభుత్వం. ఎందుకంటే వీళ్ళు రైతుల కోసం రాలేరు. నేను కాంగ్రెస్లోనే ఉన్నవాడిని, ఇప్పుడు కాంగ్రెస్ నుంచే వ్యతిరేకం చెప్పాల్సి వస్తుంది నాకు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎసంటిదంటే, నేను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేసీఆర్ మంచి చేసిన దానికి మంచి చేసిండు అన్నారు, చేసిండు మంచి
నేను చేస్తా అన్నది కాకుండా మళ్ళీ వేరే పనులు కూడా చేసిండు. వీళ్ళు ఎట్లున్నారంటే చేసేటోళ్ళు కాదు, వీళ్ళు 10 ఏళ్ళ సంది ఉపవాసం ఉన్నారు. ఇప్పుడు ఏం చేసినా మనం నింపుకుందాము, ఇదే పాలసీ వీళ్ళది. వీళ్ళు నింపుకోవడానికి వచ్చిన ప్రజల కోసం రాలేడు. ఎట్లయినా వీళ్ళకి తెలుసు ఇప్పుడు మేము మళ్ళీ రాము. వీళ్ళు మేము 10 ఏళ్ళు వస్తామని సీఎం చెప్పుకుంటుండు. 10 ఏళ్ళు కాదు కదా, నువ్వు జనాల్లోకి వచ్చి ఈ మాట అను, నువ్వు జనాల్లోకి రా, 10 ఏళ్ళు రాకుండా పర్లేదు, నిన్ను తరిమి కొట్టకపోతే అడుగు. ఇది 100% రాసి పెట్టుకోమనండి. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, ఎందుకు పోస్ట్ మార్క్ చేస్తుండు? రాడు, తెలుసు. అందుకే 15 నెలలు అవుతుంది సర్పంచ్. ఇప్పుడు గ్రామానికి నాయకుడు లేడు. గ్రామం ఎవరిపైన ఆధారపడి ఉంటుంది? ఒక నాయకుడు కావాలి కదా, నాయకుడే లేడు. సెక్రటరీ ఉన్నాడు. సెక్రటరీకి ఏం అడగాలి సార్? ఎక్కడో ఉంటాడు, ఎప్పుడో వస్తాడు, ఎప్పుడో పోతాడు, ఏం అడగాలి? మా ఊరు సమస్య ఏం తెలుసు, మొన్న నుంచి చేంజ్ అయ్యారు, నాకు ఇంకా తెలుసుకోవడానికి టైం జరుగుతుంది అంటాడు. ఎవరికి అడగాలి? సెక్యూరిటీకి అన్నీ ఉన్నాయి కదా. మన గ్రామంలో ఉన్న వాళ్ళకి ఏమన్నా అడుగుతాం, ఏమన్నా చెప్పుకుంటాం మా సమస్యలు. ఇప్పుడు సెక్యూరిటీకి ఏం చెప్పాలి? 10కి వస్తాడు, వాళ్ళు అక్కడిక్కడ తిరిగేటాళ్ళకి 5 అయిపోతుంది, వెళ్ళిపోతాడు. తర్వాత ఎవరికి అడుగుదాం? సమస్య అనేది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు కరెంట్ పోయిందంటే నైట్లో ఒక బుడ్డికి జంపర్ పోయింది అనుకోండి, ఎవరికి చెప్పాలి? హెల్పర్లు లేరు. చూడండి ఇస్మాయిల్, మీరు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కదా, అంటే ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి తేడా ఏంటి? కేసీఆర్ ఒక రైతు, ఆయనకు రైతు కష్టం అంటే ఏంటో తెలుసు. రేవంత్ రెడ్డి ఏదో ఫ్లోలో వచ్చేసినాడు, అనుకోలేడు వస్తాడని. అందుకే ఇవి అడ్డగొల్ల హామీలు ఇచ్చిండు. నేను వస్తా అని అనుకోలేడు. నేను బి చెప్తున్నా కదా, నేను కూడా తిరిగిన వాడిని కాబట్టి చెప్తున్నా, వస్తా అని అనుకోలేడు. ఇప్పుడు కాకుండా నెక్స్ట్ సారి వస్తామని ఇచ్చిన హామీలు ఉన్నాయి, మేము గెలుస్తామని ఇచ్చిన హామీలు కావి ఇవి. కాబట్టి ఏదో జనాలు ఏమంటారు, ఇప్పుడు 10,000 వస్తున్నాయి కదా, మనకు 15 వస్తాయి. ఇసంటి అడ్డగొల్ల హామీలకు ఇష్టపడి వేసిన ఓట్లు ఉన్నాయి ఇవి. అంటే కాంగ్రెస్కి ఇష్టంగా కాదు, హామీలకు చూసి ఇస్తాడేమో అని. ఓకే, రైట్. ఇంకా ఇప్పుడు ఉద్యోగాలకు అంటారా? ఉద్యోగాలు మాత్రం ఎవరికి రాలేవు. ఒక్క ఉద్యోగం వచ్చింది మన రాష్ట్రంలో. ఎవరు? కేసీఆర్కి కాదు, మన రేవంత్ రెడ్డి కాదు, వాళ్ళ అన్నకి. వాళ్ళ అన్న ఎవరు? కనీసం ఒక వార్డ్ మెంబర్. జెడ్ సెక్యూరిటీకి లేకపోతుండంటే ఆయన వస్తుందంటే, నేను మొన్న ఒక వీడియో చూసిన ఆయనది. ఒక స్కూల్ ఉంది, ఈ స్కూల్ పిల్లలతో వెల్కమ్ చేపిస్తుంటారు. అంటే ఆయన ఎవరు? రేవంత్ రెడ్డి అన్న అంటే ఎవరు? మా ఊరు సర్పంచ్కి ఉన్న విలువ లేదు ఆయనకు అంతగానమా? అంటే ఒక సీఎంకి అన్న అయితే ఇవన్నీ చేయొచ్చు అన్నమాట. అంటే అదే మేము ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్తో ఏమన్నా చేస్తే అప్పుడే ఉన్న నాయకులంతా మా పైన ఇది చేస్తారు. అంటే ఒక సీఎం అన్న అయితే చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళ కొట్టి పియొచ్చు, రౌడీయిజం చేయొచ్చు. ఇప్పుడు జరుగుతుంది రాష్ట్రంలో అదే. మొత్తం గందరగోళం, మొత్తం వేస్ట్ అయిపోయింది. ఓకే, రైట్. ఇది పరిస్థితి. రైతు ఆవేదన మనం చూసాం కదా. ఈయన 8 ఎకరాలు సాగు చేస్తే కేవలం ఆయన ప్రశ్నించినందుకే కాంగ్రెస్ పార్టీని, అంటే ఇక్కడ 6 గ్యారంటీలు ఇస్తామన్నారు, ఏది ఇయ్యలేరు 100 రోజులల్లా, ఇప్పటికి కొన్ని 100 రోజులు అయిపోతున్నాయి అని చెప్పేసి ఆయన చెప్పినందుకే ఆయనను పార్టీలకు వెళ్ళి సస్పెండ్, అంటే నువ్వు మా పార్టీ కాదు అని చెప్పేసి వ్యతిరేకించడం. ఆయన వీడియో చూసాం కదా. రేవంత్ రెడ్డి గురించి జైరాబాద్ నుంచి హైదరాబాద్ దాకా గాంధీ భవన్ దగ్గర దాకా పోయి ఆయన కింద కూర్చొని రేవంత్ రెడ్డి మాటలు విని, ఇక్కడ ఈ పార్టీని గెలిపించినాం మేము, నేను కార్యకర్తను, నేను కాంగ్రెస్కు సంబంధించిన కార్యకర్తను అయినప్పటికీ నా చుట్టుపక్కల ఉన్న బోర్లకు అందరికీ కరెంట్ ఇచ్చుకుంటా, నా బోరుకు మాత్రమే ఫీజులు కరెక్ట్ పెట్టకుండా కరెంట్ కట్ చేయాల్సిన పాపన ఉంది. అంటే కేవలం నేను ప్రశ్నించినందుకే కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుందని, ఆ పార్టీలో ఉన్నందుకే, నేను వ్యతిరేకించినందుకే నన్ను పార్టీలను సస్పెండ్ చేశారు. మళ్ళీ నా పొలాన్ని నన్ను అడుగడుగున ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి ఇస్మాయిల్ స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. అంటే ఇలాంటి పాపం ఏ కార్యకర్తకు ఎవరికి కూడా రాకూడదు. అంటే ప్రశ్నిస్తే ఓటు వేసేది మనమే, ప్రశ్నించేది కూడా మనమే. ఆ ధోరణితో నేను ప్రశ్నించినందుకే నన్ను ఇంత ఇబ్బందులు పెడుతున్నారు. ప్రభుత్వం ఏ విధంగా మాలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే ప్రభుత్వంకి ఎలాంటి న్యాయం జరుగుతుంది, ఏం జయమవుతుంది అని చెప్తున్నాడు ఆయన. అంటే కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిన మాలాంటి కాంగ్రెస్ కార్యకర్తలను ఏనాడు కూడా ఇబ్బంది పెట్టలేడు. కానీ మా పార్టీ గెలిచిన అనంతరమే, గెలిచినాకనే ఇప్పుడు మేము ప్రశ్నించినందుకే నన్ను ఇంత ఇబ్బంది మా ఊర్లో గురి చేస్తున్నారు, మా కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, మా మండల లీడర్లు కావచ్చు. అయినా ముఖ్యమంత్రికి తెలవాలని చెప్పేసి మేము చెప్తున్నామని చెప్తున్నాడు. ఒక విషయాన్ని గుర్తొస్తే, ఇక్కడ గతంలో సీఎం రేవంత్ రెడ్డి గతంలో పీసీసీ ఉన్నప్పుడు కేసీఆర్ను కుటుంబ పాలన అన్నాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే పాలన ఏంటి? వాళ్ళ అన్నకు ఎందుకు జడ్ కేటగిరీ కావాలి? ఎందుకు వాళ్ళ అన్నకు ఇంత గౌరవ వందనం ఉండాలి? ఎందుకు అంతగానం ప్రభుత్వ లాంఛనాలతో మర్యాద చేయాలి అని చెప్పేసి ఆయన ఇస్మాయిల్ ప్రశ్నించడం అనేది జరిగింది. ఆయన ఒక వార్డు మెంబరా,
కనీసం వార్డు మెంబరా అని అడుగుతున్నాడు ఆయన. అంటే మీకు సంబంధించిన కార్యకర్తనే, అంటే ఆయనకు ఎంత ఆవేదన ఉంటే ఇలాంటి మాటలు వస్తాయి. అంటే ఆయన ఒక రైతు, మీ గురించి ఎంతో కష్టపడ్డాడు, ఎంతో చేశాడు ఎలక్షన్లో, అయినా అలాంటి రైతుని ఇంత ఆయన పంటను చూస్తే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. మాకే ఒక్కసారి వచ్చిన వాళ్ళకి ఇట్లా అంటే ఆయన ఎన్ని వేల పెట్టుబడి పెట్టుంటాడు. ఎకరాకు మామూలుగా దాదాపుగా 30 నుంచి 40 వేల పెట్టుబడి. ఏ పంట పెట్టినా ఆయనకి 8 ఎకరాల పొలం, 8 ఎకరాలకు ఎన్ని ఎకరాలు పెట్టుంటాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇగో సాగు చేసి పెట్టుకున్నాడు, నీళ్ళు లేక ఓ గోలా అని చెప్పేసి ఆయన చెట్టు కింద కూర్చొని ఏడవలసిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి ఇస్మాయిల్కు కనీసం మళ్ళీ మీరు రైతు భరోసా పైసలు ఇస్తామన్నారా, అవి రాలేవు. మళ్ళీ ఆయనకున్న 40,000 రూపాయలు రుణమాఫీ ఉంటే అది కాకపోయా. అంటే అన్ని విధాలుగా మీ పార్టీకి సేవ చేసినందుకేనా నాకు ఇన్ని బాధలు పెడుతున్నారు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఒక్కసారి ఆయన దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యగారు మీరు చూడండి, ఇలాంటి కార్యకర్తలను మిస్ కావద్దు. ఆయన ఎంత స్పష్టంగా ఎంత మంచిగా చూపెట్టాడు, మీ బొమ్మ చూపెట్టాడు, ఆయన వేసుకున్న కండువ చూపెట్టాడు, ఆయన చేసే పని కూడా చూపెడుతున్నాడు. సో ఇలాంటి వాళ్ళను, అంటే ఇటువంటి యువ నాయకులను వదులుకొని ప్రయత్నం చేసేది ఈ ప్రభుత్వం చేయకూడదు. ఇలాంటి వాళ్ళను కక్షపూరితంగా వీళ్ళను అనగదొక్కే ప్రయత్నం కూడా యువ నాయకులను చేస్తే ఏ పార్టీకైనా మంచిది కాదు. ఆయన ఇప్పుడు మీరు తొక్కేశారు. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు, ఇక్కడ బీఆర్ఎస్లకు పోక ఇక్కడ కాంగ్రెస్లకు పోక, రేపు పొద్దున సర్పంచ్ ఎలక్షన్లు వస్తే మా ప్రతాపం ఏందో చూపెడతాం. ఊరు మంది ఒకటైనా కానీ నేను ఒక్కటే, నేను కాంగ్రెస్కు పనిచేసినా ఇప్పుడు కూడా నేను ఏ పార్టీకి పనిచేయాలనేది కూడా నేను ఆలోచన చేసుకుంటా. ఇంత నేను సర్వాసమే కోల్పోతున్నా అని చెప్పేసి ఇస్మాయిల్ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇలాంటి పేద రైతుకు, ఇలాంటి రైతును ఎప్పుడు కూడా మనం అండగా ఉండాలి. సో ఈయన పండిస్తేనే మనం తినేది. కాబట్టి ఇప్పుడు చూసాం మనం 4-5 రకాల పంటల పేర్లు చెప్పాడు. ఆ 4-5 రకాల పంటలు కూడా ఇక్కడ ఎండిపోయిన పరిస్థితి ఉంది. అంటే కేవలం మీ పార్టీలకు వెళ్ళిపోయినందుకే, మీ పార్టీని వ్యతిరేకించినందుకే ఈయనకు ఇలాంటి అన్యాయం జరుగుతుందని చెప్పేసి స్పష్టంగా అర్థమైపోతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.